అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు అందరూ వీక్షిస్తున్న తీరు అభినందనీయము. అది నిజంగా గొప్ప కళ. మరి మన ఇందూరు నవీన్ పట్నాయక్గా అతడు ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఇసుకతో చిత్రలిపి గీస్తున్న వివేకానందుని చిత్రాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆ మిత్రుడికి మనోజ్ గారికి పరిపూర్ణమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. అతడు ఇంకా గొప్ప మంచి చిత్రకారుడిగా ఎదగాలని, సంస్కారంలో ఎదగాలని అతడు ఎంతో మందికి మోటివేట్ శిక్షణ ఇస్తున్నటువంటి తీరు అభినందనీయము. ఇటు నియుద్ధ రంగంలో ఇటు వైద్య సేవను చింతించాల్సిన అవసరం లేదు. పరమాత్మని చింతన చేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మనమందరము చక్కగా చిక్కగా మీరందరూ నిర్వహించారు. పూర్వ పార్లమెంటు సదస్సులు వారికి ఉన్నటువంటి మిత్రులు పివి సుబ్బారావు సార్ అభినందిస్తున్నారు. మరి మీరందరూ ప్రశాంతంగా మీ ఆసనాలపై ఆసీనులై ఈ కార్యక్రమాన్ని మరి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చక్కటి కార్యక్రమాన్ని మీరందరూ ఆస్వాదించి ఈ కార్యక్రమం ప్రేమ బంధువు ఆత్మసింధువైనటువంటి పూజ్య స్వామి చేయడానికి వస్తున్నటువంటి మాన్యులు పూజ్య స్వామి గౌరవమైన కోసమే వస్తారు. మరి రాజకీయం ఒక సామాజిక బాధ్యతగా భావించే తుల్యుడు, సేవా తత్పరుడు అప్పల ప్రసాద్ గారు కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అక్షరాలను వీరు గొప్ప రచయిత, అశ్వాలను నడిపే విశేష అవంతులు వచ్చేశారు. వీరు ముగ్గురిని నలుగురిని మా రామకృష్ణ విద్యానికేతన్ శ్రీ శ్రీనివాస్ గారు మరియు రజనమ్మ గారు ఆహ్వానిస్తున్నారు. వారిని ఒకసారి కరతల ధ్వనులతో మీరందరూ గట్టిగా ఆహ్వానించాల్సిందిగా కోరుస్తున్నాము. దయచేసి సభా ప్రాంగణంలో మీరు సహకరించాలి. ఇక్కడ కొందరి చూపుల్లో ధిక్కారం కనబడుతుంది, మరి కొందరి చూపుల్లో అహంకారం కనబడుతుంది. కానీ మీ అందరి చూపుల్లో మాత్రం సంస్కారం పొంగుతుందమ్మా. మరి అలాంటి శ్రీ గోగిని రజని శ్రీనివాస్ గారు మరి స్వాగత వచనాలు తెలియాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. Those who are around here from different schools, different villages and dignitaries, I welcome all of you with a heartful welcome for all of you. Now our Dinishana three Vivekanandas on one stage. Varni Vivekananda, Bodham Vivekananda, Kodigiri Vivekananda. Next, one more special guest, Sri PV Subbarao sir garu. మీరు ఏమైనా చేయగానే కట్టలేకండి. Sir Anil Kumar sir, SSP school, please come on to the dais sir. దిశానిర్దేశాన్ని చాలా చక్కగా చెప్పారు. మరి ఏం చేస్తారో నాకు అసలు మరి కానీ విద్యాలయం బలిజన్మనిస్తుంది. అలాంటి గురుతుల్య బాధ్యత ఉన్నటువంటి గురుతర బాధ్యతతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి విద్యా సంస్థలను ఒకసారి మనం అందరం అభినందించాలి. ఈనాటి కార్యక్రమానికి మిత్రులున్న తక్కువే అను వివేకానందుని యొక్క ఆప్త సూక్తిని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి. మరి అలాంటి ఆజాత శత్రువు పివి సుబ్బారావు గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినారు. వారు జగన్నాథ విద్యాలయ సంస్థాపకులు, దొంగలు దోయని సొత్తు భవితకు బంగారు విత్తు అయినటువంటి విద్యను ధ్యానం చేసినటువంటి గొప్ప వరీణ్యులు, అక్షర శ్రీమంతుడు తన అభిప్రాయాన్ని ఈ సభను ఉద్దేశించి చెప్పాలని నేను సాదరంగా వినయపూర్వకంగా రామకృష్ణ సేవా సమితి కోటగిరి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు వారి ఒక చక్కని సందేశాన్ని ఇవ్వాలని నేను మీ అందరికీ చప్పట్లతో వారిని అందరినీ స్వాగతించాలని కోరుచున్నాము. పివి సుబ్బారావు గారు 4
నుడుగులు చెప్పాలని వారిని ఆహ్వానిస్తున్నారు. మెయిన్ ఇక్కడ సైడ్ ఖచ్చితంగా లైటింగ్ కాదు, ఇక్కడ సైడ్ మెయిన్ మనకి ఈ స్టేజ్ మీదకి నమస్కారం. ఒకటి జరుగుతుంది. అన్న మామ ఓయ్ ఓయ్ చెప్పు దినేష్ అన్న సార్ ఒకటి చాలంట. ఈ సమావేశానికి విశేష సంఖ్యలో పెద్దలు, విద్యార్థులు, విద్యార్థినులు, మహిళా మండలు అందరూ కూడా ఇచ్చేసి ఈ సభా ప్రాంగణాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఈనాటి సభకి అధ్యక్షత వహించినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్వామి గోదామయానందజీ గారికి, తర్వాత అలాగే మన మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి డిబి పాటిల్ గారికి, అలాగే మన అప్పాల ప్రసాద్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన వాళ్ళు చాలామంది నామకరణం చేసేటప్పుడు ఇదివరకు ఒక సంప్రదాయబద్ధంగా ఉండేవి, ఇప్పుడు అన్నీ తీసేసి పింకి, మంకి, టింకి, టిల్లు అనేటువంటి పదాలతో పిలుస్తున్నారు. సాంప్రదాయమైన పద్ధతిలో మరి మన ఈ నాయకుడు అయినటువంటి వివేకానందుని వాడి తల్లిదండ్రులు నరేంద్ర దత్ అని పేరు పెట్టారు. నరేంద్ర అంటే నర ప్లస్ ఇంద్రుడు, నరేంద్రుడు నరుల్లో ఇంద్రుడు లాంటి వాడు అనమాట ఆయన. అలాంటి గొప్ప మనిషి ఆయన. అలాగే తర్వాత కేత్రి మహారాజు గారు ఆయన యొక్క ప్రతిభ పాఠవాలన్నింటినీ చూసి ఆయన పేరు వివేకానంద స్వామి అని చెప్పి ఇచ్చారు. ఆయన వివేకం అంటే తెలివి, ఆనందం అంటే సంతోషం, ఈ రెండింటితో కూడినటువంటి వివేకానంద. అంటే ఆయన పేరులో అక్కడ గుణం ఉన్నది, ఆ గుణాన్ని పుచ్చుకున్నాడు. ఇక్కడ వివేకం కూడా మరి చాలా గొప్పగా ఉంది. అటువంటి మహనీయుని ఇవాళ మా వివేకానంద స్కూల్ అధ్యాపకులు, ప్రధాన ఉపాధ్యాయులు, ప్రియమైన శిష్యులు శ్రీనివాసు, తర్వాత హనుమంతరావు గారు, మరి వాళ్ళ జీవితం ధన్యం అనుకుంటున్నాను. మొట్టమొదటి నేను చూసినప్పుడు ఏముండేది, అక్కడ ఏదో ఉన్నది. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఇవాళ ఇక్కడికి రావటం, మరి దీన్ని చూసి నేను చాలా ఆశ్చర్యశక్తున్నాను. ఇంత ఉన్నతమైనటువంటి పాఠశాలగా దీన్ని తీర్చిదిద్ది ఇంతమంది విద్యార్థులతో కళకళలాడుతుందంటే అది చాలా గొప్ప విషయం. అది కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది వివేకానందుడి వేషాలు వేసుకొచ్చారు, ఆ పాఠశాలని తీసుకొచ్చారు. ప్రతి పాఠశాలలో కూడా ఒకరిద్దరిని వివేకానందుని తయారు చేస్తే మరి అంతా కూడా బాగా ఇదవటానికి ప్రజలకి తోడ్పడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అందరం కూడా వివేకానంద మార్గంలో మనము నడిచి అందరినీ కూడా ఉన్నతుగా తీర్చిదిద్దాలని మనసారా కోరుతున్నాను. అదే ఇదన్నిటి కూడా ఇప్పుడు పాఠశాలలో మోరల్ వాల్యూస్ చాలా తగ్గిపోయినాయి. ఆ మోరల్ వాల్యూస్ని మరి చేయటమే మన యొక్క కర్తవ్యంగా భావించాలి. నీతి గలవాని కన్నంటూ నెగడు లేదు, నీతి లేని వాని నిరసించు జగమెల్లా, నీతి గలవాని నీతియే కాపాడు తుజను బారి నుండి కుప్పస్వామి ఉన్నారు. కాబట్టి అటువంటి నీతి మనకి ఉండాలి. నీతి అనేది చాలా ముఖ్యం. మోరల్ వాల్యూస్ నేర్చుకుంటారు మనం ఏం నేర్పక్కర్లేదు పిల్లలకి. ఆటోమేటిక్గా వాళ్ళ జీవన మార్గాన్ని వాళ్ళు ఎంచుకొని చక్కని మార్గంలో నడిచి 10 మందిని ఆ మార్గంలో నడపడానికి అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. తర్వాత మనం అందరం కూడా నిరంతరం ఆయన అడుగుజాడల్లో, వివేకానందుని యొక్క అడుగుజాడలు నడుస్తూ ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకుంటూ మనం ఆచరించినట్లయితే మన భారతదేశం ఒక సుసంపన్నమైన గొప్ప హిందూ సామ్రాజ్యంగా ఎలుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాంటి దానికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పడి వాళ్ళ యొక్క మరి శక్తి యుక్తులు అన్నింటినీ కూడా వాళ్ళ యొక్క తర్వాత తరం వాళ్ళకి అందజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని, హిందూ మతం యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి అంతా హిందూ దేశం వరకు మనకి నమో హిందూ మాత సుజాత, నమో జగన్మాత, కోహినూరు నీ జడలోపు పాటు తాజ్మహల్ నీ దివ్య భవనం అట అనే ఒక అద్భుతమైనటువంటి పాట మనకు ఉండేది.
అప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఆ ప్రార్థనతోనే పాఠశాల ప్రారంభమయ్యేది. తర్వాత ఎప్పుడైతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో అప్పుడు హిందూ అనేటువంటి పదం ఉండకూడదని చెప్పని మనకి సెక్యులర్ స్టేట్ అని చెప్పని చేసి ఆ పాటను తీసేసి ఇప్పుడు ఇది వందే మాతరం అనేటువంటిది వచ్చింది. కాబట్టి హిందూ ధర్మ ప్రచారము, హిందువుల యొక్క పరిరక్షణ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ఇప్పటితో మరి కాలాతీతమైంది. అందుచేత నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సోదర ప్రయాణికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ నేను ఎందరో విద్యార్థి జై అందరూ చెప్పాలి. వెనుకున్న వాళ్ళు, అన్ని పాఠశాల నుంచి వచ్చే విద్యార్థులు, అమ్మలు అందరు భారత్ మాతాకి చెప్పలేదు. ముందున్న వాళ్ళు వీళ్ళంతా ఎలా చెప్తున్నారా అని వింటున్నారు మీరంతా. అందరు చేతులు ఎత్తి చెప్పాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నందా 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 నందా. ఇది మన దేశం, భారతదేశం. వేట కుక్కలను, గుంట నక్కలను కుందేలే ఉరికించిన దేశం. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. ఇది మన దేశం, భారతదేశం. వేట కుక్కలను, గుంట నక్కలను కుందేలే ఉరికించిన దేశం. జై భారత్ జై హింద్ హింద్, జై జై భారత్ జై హింద్ హింద్. అభాగ్యులందరి తోడు నీడగా ఆకలి తీర్చే అన్నపూర్ణరా. జాతి అంధకారమున అలమటించే జాతి జనులకిది జ్ఞాన భూమిరా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అవతరించిన దైవ ప్రదేశం. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. ఇది మన దేశం, భారతదేశం. వేట కుక్కలను, గుంట నక్కలను కుందేలే ఉరికించిన దేశం. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. ఉగ్రవాదుల గుండెల దరగా జెండా మోసిన దేశభక్తిగా. తీవ్రవాదుల దొంగ దెబ్బలకు తలవంచని జాతీయ శక్తిగా. అమ్మ భారతికి అండదండగా కండలు పెంచిన వీరుల దేశం. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. ఇది మన దేశం, భారతదేశం. వేట కుక్కలను, గుంట నక్కలను కుందేలే ఉరికించిన దేశం. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. కుల భేదాలను కూలద్రోసి కుటుంబ విలువల పెంపొందించి ఉత్తమ పౌరులమై వికసించి పర్యావరణం పచ్చగా చేసి స్వదేశీ పథమున అడుగులు వేసి సంకల్పించిన భారతీయులం. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. ఇది మన దేశం, భారతదేశం. వేట కుక్కలను, గుంట నక్కలను కుందేలే ఉరికించిన దేశం. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. భారత్ మాతా కీ. ఈరోజు దేశం, ప్రపంచమంతటా స్వామి వివేకానందకి నివాళులు అర్పిస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. ఈ రోజున రామకృష్ణ సేవా సమితి స్వామి వివేకానందుని యొక్క మూర్తిని మన కళ్ళ ముందు ఆవిష్కరింప చేసే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, సర్వసంగ పరిత్యాగిగా దేశమంతా, రాష్ట్రంలోని నలుమూలల
పర్యటన చేస్తూ మనందరికీ మార్గదర్శనం గావిస్తూ దైవభక్తిని దేశభక్తిని ప్రబోధించే శ్రీ 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 బోధామయానంద గారికి వారి పాదాలకి నేను నమస్కరిస్తున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమంలో పెద్దవారు అందరికీ గురుతులైనటువంటి సుబ్బారావు గారు, అలాగే చిన్నప్పటి నుంచి కూడా పరిశ్రమించి చేతిలో డబ్బులు లేకున్నా తన శ్రమతో తన చెమటోడ్చి డబ్బులు సంపాదిస్తే ఉన్నత స్థాయికి ఎదిగి సేవలు అందిస్తున్నటువంటి శ్రీ శ్రీ మాజీ పార్లమెంటు సభ్యులు బిబి పాటిల్ గారు, వేదిక మీద కూర్చున్నటువంటి చాలా మంది పెద్దలు, మాతృమూర్తులు, అలాగే విద్యార్థులారా, గత 2-3 మాసాలుగా శ్రీ శివశ్రీనివాస్ గారు నా వెంటపడి ఈ కార్యక్రమానికి నన్ను తీసుకొచ్చారు. నేను చెప్పాను, బోధామయానంద గారు ఉన్న తర్వాత ఇంకెవరు అక్కర్లేదు అన్న తర్వాత కూడా మీరు రావాలి అని పట్టుబట్టిన కారణంగా నేను వచ్చినటువంటి సందర్భం ఒకటేమో స్వామి వివేకానందుని యొక్క మూర్తిమంతాన్ని కల్లారా చూసేటువంటి అదృష్టం, అలాగే శ్రీ శ్రీ బోధామయానంద గారిని దర్శనం చేసుకుని వారికి పాదాభివందనం చేసేటువంటి ఒక అవకాశం లభించినందుకు నేను ఈ శివ శ్రీనివాస్ గారికి, రామకృష్ణ సేవా సమితి గారికి అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రపంచంలో మన దేశం చాలా ప్రాచీనమైన దేశం. ప్రాచీనం అంటే పాత దేశం. పాతదంటే ముసల్ది కాదు. ఎందుకు ముసల్ది కాదు అంటే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 10వ తరగతి వరకు ఈ దేశంలో 20 కోట్ల మంది విద్యార్థులు ఉంటారు. ఇంటర్ నుంచి మొదలుకొని డిగ్రీ, పీజీ విద్యార్థులు, అట్లా యువకుల సంఖ్య దేశంలో 40 కోట్లు. ప్రపంచంలో అమెరికా జనాభా 40 కోట్లు ఉంటే మా దేశంలో యువకుల సంఖ్య 40 కోట్లు. అంటే 20 కోట్లు ప్లస్ 40 కోట్లు 60 కోట్లు. ప్రపంచంలో మనతో పాటే సరితూగుతున్నటువంటి జనాభా కలిగినటువంటి చైనా యొక్క జనాభా 140 కోట్లు అయినప్పటికీ యువకులు లేరు, పిల్లలు లేరు. ఇప్పుడు అందరూ ఉన్నది ముసలి వాళ్ళే. తర్వాత ఏమిటో చైనా గమ్యం స్థితి లేదు. కాబట్టి రాబోయే శతాబ్దం నా భారతీయ శతాబ్దం. ప్రపంచంలో ప్రపంచమంతా నా వైపు చూస్తుంది. ప్రపంచంలో ఆయా దేశాలకి సంస్కృతులు, చరిత్రలు, అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ప్రపంచంలో ఉంటాయి. కాబట్టి నా దేశానికి కూడా ఐడెంటిటీ, నా దేశానికి కూడా వ్యక్తిత్వం ఉంది. నా భారతదేశం గురించి అమెరికా వాళ్ళని అడిగితే చెప్తారా? చెప్పరు. చైనా వాళ్ళని అడిగితే చెప్తారా? చెప్పరు. అంటే భారతదేశం గురించి ఎవరిని అడగాలి? భారతీయులను అడగాలి. అంటే మనల్ని ఎవరిని అడిగితే మనం భారతదేశం గురించి చెప్తామా? చెప్పమా? చెప్పేటువంటి అధ్యయనము, చెప్పేటువంటి గుణము, చెప్పేటువంటి కల్పన, చెప్పేటువంటి ఒక విశాలమైన స్థితి, చెప్పాలనేటువంటి అధ్యయనము కలిగినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారా? అందుకే స్వామి వివేకానందుడు, వారు గురుతుడైనటువంటి రామకృష్ణ పరమహంస ఈ కలియుగంలో ఆవిర్భవించి, గతంలో ఎప్పుడో రాముడు గురించి విన్నాం, కృష్ణుడు గురించి విన్నాం. వేదాల్లో ఉండేటువంటి ఉపనిషత్తుల యొక్క మార్గదర్శనం ప్రపంచం ఆ రోజున చవి చూసింది. కానీ కలియుగంలో ఒక ప్రత్యక్ష దేవతలుగా, ప్రత్యక్ష దైవాలుగా అవతరించినటువంటి రామకృష్ణ పుట్టినటువంటి దేశం నా భారతదేశం. ప్రపంచంలో కానీ ప్రపంచంలో ఒక దేశం ఉంది, దాని పేరు న్యూజిలాండ్. ఆ న్యూజిలాండ్ దేశంలో అందరూ ఎర్రగా, అందరూ ఒకటే కలర్ లో ఉంటారు. ఎవరింటికి వెళ్ళినా ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఒకే రకమైన వంటకం ఉంటుంది, పిజ్జా, బర్గర్. ఎందుకంటే ఆ దేశంలో గోధుమ తప్ప ఇంకోటి పండదు. ఎవరింటికి వెళ్ళినా ఒకటే భాష మాట్లాడతారు, ఇంగ్లీష్, ఇంకొక భాష లేదు. ఎవరిని చూసినా యెహోవాను మాత్రమే ప్రార్థిస్తారు. అలాంటి న్యూజిలాండ్ వ్యక్తి మన దేశానికి వచ్చి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక 6 నెలలు తిరిగి ఈ సభకు పిలిచి, ఈ సభలో కొంచెం మా భారతదేశం గురించి మాట్లాడమని చెప్తే ఆయన ఏమంటాడు తెలిసిన? సరే, నేను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 6 నెలలు తిరిగాను, నన్ను ఇక్కడికి పిలిచారు భారతదేశం గురించి చెప్పమని. నాకు ఇది ఒక దేశంలాగా అనిపిస్తలేదు, చాలా దేశాలు ఉన్నాయి ఈ దేశంలో అంటాడు.
ఎందుకంటే ప్రపంచంలో ఆయన ఏమనుకున్నాడంటే దేశం అంటే ఒకటే భాష ఉండాలనుకున్నాడు, ఒకటే కలర్ అనుకున్నాడు, ఒకటే దేవుడు అనుకున్నాడు. కానీ ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో ఎన్ని జంతువులు ఉంటాయో, ఎన్ని పక్షులు ఉంటాయో, ఎన్ని వృక్షాలు ఉంటాయో, మనుషుల్లో 10,000 భాషలు, 5,000కు పైగా కులాలు, కులానికి ఆచారాలు, నమ్మకాలు, సంస్కృతులు, నైసర్గిక పరిస్థితులు, శీతోష్ణ పరిస్థితులు. ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో ఎంత వైవిధ్యం ఉందో అంతకంటే ఎక్కువ వైవిధ్యం కలిగిన దేశం భారతదేశం, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. కానీ ఎవరిని తట్టినా, ఎవరిని పిలిచినా, ఎవరిని పలకరించినా భారత మాతాకి జయనే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం. మీరు కశ్మీర్లో వ్యక్తిని పలకరించిన, కన్యాకుమారిలో వ్యక్తిని పలకరించిన ఈ భారత మాత ఉందే, నా కొలిచే దేవతలందరూ ఉన్న తల్లి భారతి ఒకటే అనేటువంటి గర్వంగా సర్వంగా చెప్పేటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉంటే అది నా భారతదేశం. ప్రపంచంలో భారతదేశం ప్రపంచంలో పుట్టినప్పుడు అమెరికా లేదు. అమెరికా పుట్టి 500 సంవత్సరాలే. నేను పుట్టినప్పుడు ఇజ్రాయిల్ లేదు ప్రపంచంలో. నేను పుట్టినప్పుడు, నడుస్తున్నప్పుడు నాతో నడిచినటువంటి దేశాలు ఉండేవి. అస్సీరియా, సుమేరియా, బాబిలోనియా, మెసొపటోమియా. ఈ రోజు లేవు ప్రపంచంలో. రోమ్ సంస్కృతి ప్రపంచంలో ఒకప్పుడు చాలా ఉండేది, కానీ రోమ్ సంస్కృతి అలా ప్రపంచంలో లేదు. ఆ విధంగా ప్రపంచంలో 58 దేశాల సంస్కృతులు కాలగర్భంలో కలిస్తే మిగిలినటువంటి ఒకే ఒక దేశం, అది నా భారతదేశం. ప్రపంచంలో భా అంటే కాంతి, భా అంటే సంపద, భా అంటే ఆస్తి, భా అంటే జ్ఞానము, భా అంటే సస్యశ్యామలము, అంటే వెలుగు, భా అంటే ప్రకాశం. రాముని తమ్ముడు భరతుడు, శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడు. ఏమంటే ప్రపంచంలో వేదాంతాన్ని ప్రపంచంలో చెప్పినటువంటి జడ భరతుడు. భరతుడు ఎవరో కావచ్చు, నిన్న మొదటి భరతుడు కాదు. వేల లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమిలో అడుగుపెట్టి ప్రపంచానికి జ్ఞానోపదేశం చేసినటువంటి భరతుడి యొక్క పేరు కలిగిన దేశం నా భారతదేశం. ప్రపంచంలో నా భారత రాజ్యాంగంలో రాసి ఉంటుంది ఏమని, ఇండియా దట్ ఈస్ భారత్. ఇండియా అనే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు పేరు దీనికి. కానీ మీకు తెలిసిన ఇండియా అంటే మొన్నటిది నిన్నటిది, కానీ ఇండియా అంటే ఏంటో భారతం రాసి పెట్టబడింది. అందుకే భారతదేశం ఇప్పటిది కాదు, ప్రాచీనమైన దేశం భారతదేశం. మరి ప్రాచీనమైన దేశం ఈ దేశంలో ఎందుకు ఇంకా కొనసాగుతుంది? ఎందుకు కొనసాగుతుందంటే ప్రపంచంలో మిగతా దేశాలన్నీ కపటంతో, వంచనతో, ధనార్జనతో, కీర్తితో, అధికారంతో, అహంకారంతో విర్రవీగుతూ ప్రపంచంలో మిగతా దేశాల పేరు దాడులు, దండయాత్రలు చేసి దోచుకున్న చరిత్రలు ప్రపంచంలో కనిపిస్తాయి. మీరు అమెరికా చరిత్ర చూడండి. ప్రపంచంలో 150 దేశాన్ని దోచుకున్నది, వాటి వనరులను దోచుకున్నది, వాటి ఆయిల్ దోచుకున్నది. ప్రపంచంలో ఇప్పటి వరకు 500 యుద్ధాలు జరిగితే, యుద్ధాలు జరిగినటువంటి ప్రతి సందర్భంలో తన యొక్క ఆయుధాలమ్మి ధనాన్ని పోగు చేసినటువంటి దేశం అమెరికా దేశం. మరి ఇంగ్లాండ్ చరిత్ర చూడండి. ప్రపంచంలో 58 దేశాల్ని మన దేశంలాగానే బానిసలుగా చేసి సంపదను దోచినటువంటి దేశం ఇంగ్లాండ్ దేశం. ఆ విధంగా ప్రపంచంలో ఏ దేశం పేరు చెప్పినా ఆ దేశం యొక్క చరిత్ర రక్తసిక్తమైన చరిత్ర ప్రపంచంలో. కానీ ఒకే ఒక దేశము ప్రపంచంలో 5,000 సంవత్సరాలుగా ప్రపంచంలో కొనసాగుతూ, అందరితో స్నేహం వహిస్తూ, అందరితో ఆలింగనం చేస్తూ, ఎవరిని దోచుకోకుండా, దండయాత్రలు చేయకుండా, అన్నము రామచంద్ర అంటే అన్నము పెట్టి వచ్చి కాళ్ళ ముందు కూర్చుంటే జ్ఞానోపదేశం చేసినటువంటి జ్ఞానభూమి ఒకే ఒక దేశం, అది నా భారతదేశము ప్రపంచంలో. ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలా, గర్వపడాలా? గర్వపడే దేశంలో పుట్టాం. గర్వపడే విధంగా దేశాన్ని మలుచుకోమని పుట్టారు రామకృష్ణ వివేకానంద ఈ దేశంలో. ఈ దేశం యొక్క విశేషత ఏంటంటే, ఈ దేశంలో విశేషత, ఈ దేశంలో మనము స్వార్థపరులుగా పుట్టకూడదు. మీరు స్వార్థపరులుగా ఉండాలంటే ఈ దేశం వదిలిపెట్టి అమెరికాకి వెళ్ళిపోండి. ఈ దేశం నుంచి వెళ్ళి మీరు సోదరుల డబ్బులు సంపాదించుకోండి. మీరు బిల్డింగ్లు కట్టాలంటే, ధనార్జన చేయాలంటే ఇంకొక దేశంలో ఇంకొక పనులు చేయండి. కానీ మన పూర్వీకులు, మన పెద్దలు, మన పూర్వజులు, మన పితరులు, మన యొక్క వాల్మీకి వ్యాసాదులు, మన యొక్క ఋషి పుంగవులు ఈ భూమిలో ఎందుకు జన్మనిచ్చారో తెలిసిన, ఈ దేశంలో జన్మనిచ్చి కేవలం దేశం గురించి కాదు, ప్రపంచం గురించి ఆలోచించమనేటువంటి ఒక భుజ స్కంధాల పైన భారం మోపిన దేశము నా భారతదేశము. అందుకే భారతీయుడు అంటే కేవలం దేశం గురించి మాత్రమే కాదు, ప్రపంచం గురించి ఆలోచించాలి. స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికా నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఇంగ్లాండ్ మహిళలే ఉన్నారు. ఆ మహిళల మధ్యలో ఒక 28 సంవత్సరాల యువతి చూస్తూ ఉన్నది. ఎవరా 28 సంవత్సరాల యువతి? ఆమెకి పెళ్లి కావాల్సి ఉంది, ఎంగేజ్మెంట్ అయింది, భర్త చనిపోయాడు, బాధతో, అశాంతితో
ఒక చర్చిలో కూర్చొని పాఠం చదువుతూ ప్రార్థనలు చదువుతున్నటువంటి ఆ స్త్రీని ఎవరో చెప్పారమ్మా, ఎన్ని ఏళ్ళు ఈ చర్చిలో కూర్చొని ప్రార్థనలు చదువుతావు? స్వామి వివేకానందనట ఇంగ్లాండ్కి వచ్చాడట. వెళ్ళి ఒకసారి విను. ఆ యువతి మధ్యలో కూర్చునుంది. ఆమె మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్. స్వామి వివేకానంద ప్రసంగం కొనసాగుతుంది. స్వామి వివేకానంద గురించి, ఈ దేశం గురించి ఆమెకేమి తెలుసు అంటే, ప్రపంచంలో ఒక దేశం ఉందే, ఆ దేశము కోతులు ఆడించే దేశము, ఆ దేశము సర్కస్లు చేసే దేశము, ఆ దేశము సభ్యత నాగరికత లేని దేశము, ఆ దేశము బానిసత్వము కలిగిన దేశము, ఆ దేశముకు చదువు రాదు, అజ్ఞాన దేశము అని ఇప్పటి వరకు విన్నటువంటి ఆ మార్గరెట్ నోబుల్ స్వామి వివేకానంద మాట్లాడుతున్నప్పుడు స్వామి వివేకానంద ప్రసంగం పూర్తి కాగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామి, ఇప్పటి వరకు నీ భారతదేశం అంటే నేను కేవలం అజ్ఞాన దేశంగా భావించాను, కానీ ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రబోధించే దేశం అని గుర్తించి నీ కాళ్ళకు నమస్కారం చేస్తున్నాను. నేను ఈ దేశంలో ఉండను, మీ దేశానికి వస్తానని చెప్పింది. ఈ దేశానికి వచ్చింది ఆమె మార్గరెట్ నోబుల్. ఏమండి, 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఈ మహిళ రామకృష్ణ పరమహంస ధర్మపత్రైనటువంటి శారదామాత ఒడిలో పడుకొని చీర కట్టుకోవడం ఎట్లా, బొట్టు పెట్టుకోవడం ఎట్లా, గాజులు పెట్టుకోవడం ఎట్లా, ముక్కులు వేయడం ఎట్లా, వేదాలు మన యొక్క దేశంలో ఉండే ఉపనిషత్తులు, రామాయణ భారత ఇతిహాసాలు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల మధ్య తిరుగుతూ చిన్న చిన్న బాలికలకి, పేదలు, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి అనాథలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి, ఒక పాప అంది, నాకు సినిమా యాక్టర్ అంటే చాలా ఇష్టం, నాకు సినిమా హీరోయిన్ అంటే చాలా ఇష్టం. అప్పుడు చెప్పింది ఎవరు? ఈ మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్. తప్పమ్మా, మనం కేవలం నటించే వాళ్ళని, మేకప్ వేసుకుని అదేవిధంగా డాన్స్ చేసే వాళ్ళు మన హీరోయిన్లు కాదమ్మా. మనకి సీతమ్మ హీరోయిన్, మన యొక్క ద్రౌపది మన హీరోయిన్, మన యొక్క సతీ సావిత్రి హీరోయిన్ అని ఈ దేశంలో ఉండేటువంటి అన్ని విషయాలతో అదేవిధంగా సమ్మిళనమైన మమేకమై జీవించినటువంటి ఆ వనిత పేరు మార్చుకుని సోదరి నివేదితగా, ఎక్కడ టార్చరింగ్ సమాజం కట్టుబడి చనిపోతే దాని మీద రాసి ఉంది సోదరి నివేదిత ఈ దేశం కోసం 13 ఏళ్ళు సేవించి శ్రమించి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుంది. అలాంటి సోదరి నివేదితని భారతదేశానికి రప్పించిన వివేకానంద పుట్టిన దేశం నా భారతదేశం. 1000 కిలోమీటర్ల దూరంలో ఒక మహిళ ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నప్పుడు ఈ దేశంలో పుట్టిన నా మహిళ, నా మాతృమూర్తి, నా చెల్లె, నా అక్క, నా వదిలే, ఆ భార్య ఎందుకు పనిచేయరు? ఎందుకు ఇల్లు వదిలిపెట్టిపోరు? మీకు అర్థమవుతుందా? కులము కాని కులము, భాష కాని భాష, అప్పటి వరకు ఆరాధనకు దూరంగా ఉండేటువంటి ఒక మహిళ ఈ దేశాలకు వచ్చి ఈ భాష నేర్చుకుని ఈ యొక్క మనుషుల మధ్యలో సేవ చేస్తున్నప్పుడు మనకి బాధ్యత లేవా అని గుర్తిస్తుందే. అదేవిధంగా స్వామి వివేకానంద ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, 4000 మంది విదేశీయులని తన పరాక్రాంతం కాదు, భారత మాత పరాక్రాంతం చేసినటువంటి ఒక అభినవాత్మైనటువంటి వివేకానంద జన్మించిన దేశం నా భారతదేశం. ఈ దేశంలో మార్పుకు సంకేతం గల భారతదేశం మిత్రులారా. ప్రపంచంలో ఈ దేశాన్ని మనకి అప్పనంగా స్వేచ్ఛా స్వాతంత్రాలతో మనకిచ్చారు. ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి. మన పిల్లలకి సంస్కృతి నేర్పించాలి. ఒక చిన్న పిల్లవాడిని అడిగారు ఒకరు, నువ్వేం చదువుతున్నావు? నేను ఎంపీసీ చదువుతున్నాను. నువ్వు ఎంపీసీ ఎందుకు చదువుతున్నావు? నేను ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఎందుకు ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నావు? నేను ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నావు? నేను డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నాను. డబ్బులు ఎందుకు సంపాదిద్దాం అనుకుంటున్నావు? ఆ పిల్లవాడికి తల తిరిగింది. ఎందుకంటే డాక్టర్ కావాలి, డబ్బులు సంపాదించాలి. ఇదే మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు. ఇదే మా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళే కాక మా స్కూల్లో ఉండేటువంటి టీచర్లు కూడా ఇది చెప్పారు, నువ్వు బాగా డబ్బు సంపాదించాలి, డాక్టర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలని చెప్పారు. ఇదేంటి నేను ప్రశ్నిస్తూ ఎందుకు 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 అని ప్రశ్నిస్తున్నాడు. ఏమిటి, నేను ఇంజనీరింగ్ చదవడానికి మాత్రమే పుట్టలేదు, నేను డాక్టర్ కావడానికి మాత్రమే పుట్టలేదు. నా జీవితాన్ని, నా ప్రాణాన్ని ఈ దేశం కోసం మాత్రమే అర్పించడం కోసం ఈ దేశంలో పుట్టాను, సేవ చేయడం కోసం పుట్టాను. అమెరికా యొక్క లక్ష్యం ఏంటి తెలిసిన? అమెరికా లక్ష్యము వ్యాపారం. ప్రపంచంలో అమెరికా ఎవరితో స్నేహం చేసినా, దోస్తాలు చేసినా, నువ్వు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నేను మీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు, అదేవిధంగా వ్యాపారం మాత్రమే అమెరికా లక్ష్యం. ప్రపంచంలో ఇంగ్లాండ్ తెలిసినా, ఇంగ్లాండ్ ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క దేశాల యొక్క సామ్రాజ్యాధిపత్యం చెలాయించేది. అరబ్ దేశాల యొక్క లక్ష్యం ఏంటి తెలిసినా, మతము మాత్రమే అరబ్ లక్ష్యాలు. నా దేశం యొక్క లక్ష్యం ఏంటి తెలిసినా, నా దేశం లక్ష్యము నా కేవలం భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడ అజ్ఞానులు ఉన్నారో, ఎక్కడ దీనులు ఉన్నారో, ఎక్కడ దుఃఖితులు ఉన్నారో, ఎక్కడ దళితులు ఉన్నారో, ఎక్కడ బాధార్తులు ఉన్నారో, ఎక్కడ క్షుద్బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సేవ చేసుకోవడం కోసం త్యాగము చేయడమే నా లక్ష్యము అని చెప్పినటువంటి దేశము నా భారతదేశము ప్రపంచంలో. అందుకే త్యాగము, సేవ అనే లక్ష్యంతో కొనసాగుతున్నటువంటి ఈ దేశంలో నా పిల్లలకి చదువులు మాత్రమే కాదు, నా పిల్లలు బడికి వెళ్ళి మీరు బడిలోకి పంపిస్తున్నప్పుడు ఈ సార్ని అడుగుతారు, ఏమంటే మా పిల్లవాడికి ఇక్కడ ఏమేమి నేర్పిస్తారు?
ఐఐటి నేర్పిస్తారా? సివిల్స్ నేర్పించడానికి కోచింగ్ ఇస్తారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ దగ్గర ఏమేమి సిలబస్ ఉంటుంది అని రకరకాలుగా ప్రశ్నిస్తుంటారు. అప్పుడు ఆ సార్ ఏం చెప్తాడు, అమ్మా ఇవి ఉంటాయి, ఈ కోచింగ్లు ఉంటాయమ్మా, మీ పిల్లవాడు బయటకు వచ్చేసరికి డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, గొప్పవాడు అవుతాడు, ఐఏఎస్ అవుతాడు అని చెప్తే సంబరపడి వాళ్ళని మన స్కూల్లో చేర్పిస్తాం. కానీ అదే సార్ మిమ్మల్ని అడుగుతారు, ఏమా మీరు అడుగుతున్నారు సిలబస్ అంటే ఇక్కడ వచ్చినప్పటి నుంచి పిల్లవాడు సాయంత్రం వరకు ఏమేమి చదువుతాడు ఆ సిలబస్ నన్ను అడుగుతున్నారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ ఇంట్లో మీ పిల్లవాడిని తీర్చిదిద్దడానికి మీ ఇంట్లో సిలబస్ ఉందా? మీ ఇంట్లో సిలబస్ ఉందా? మీ పిల్లవాడిని ఎప్పుడు వృత్తులు నేర్పుతారో మీకుందా? మీ పిల్లవాడికి దైవ పటము, దైవం యొక్క దర్శనం చేయించేటువంటి ఆ యొక్క దీప ప్రజ్వలన చేయించేటువంటి అలవాటు ఉందా? మీ పిల్లవాడికి అమ్మకి నాన్నకి నమస్కరించేటువంటి పద్ధతి మీ దగ్గర ఉందా? ఇంటికి వచ్చిన అతిథులు కనబడితే వాళ్ళకి నమస్కారం చేసే పద్ధతి ఉందా? ప్రేమతో పలకరించే, ఆప్యాయతో పలకరించేటువంటి గుణగణాలు కలిగిన పిల్లవాడుగా మీ పిల్లవాడిని తీర్చిదిద్దుతున్నారా? కారుణ్యము, దయ అనే 2 గుణాలు వాళ్ళ సమాజంలో అవసరం. ఆ 2 గుణాలు నేర్పిస్తున్నారా? డబ్బు తప్ప మిగతా ఏవి నేర్పిస్తున్నారా అని అడిగినప్పుడు మీ దగ్గర సమాధానం ఉందా? అందుకోసమే సిలబస్ కేవలం స్కూళ్ళలో మాత్రమే కాదు, ఇళ్లలో కూడా ఉండాలని చెప్పిన వివేకానంద పుట్టిన దేశం నా భారతదేశంలో కూడా. అందుకే నా చిన్న పిల్లలకి మనం ఏం నేర్పిస్తాం? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని ఎందుకు నేర్పిస్తాం? ఎందుకోసమే నేర్పిస్తాం. మీకు తెలిసిన ప్రపంచంలో ఒక సంఘటన జరిగింది. ఒక చిన్న పిల్లవాళ్ళు, 2 అన్నదమ్ములు, వాళ్ళు బాగా చదువుకున్నారు. పిల్లలు చదువుకున్న తర్వాత ఇక అనుకున్నారు మీ భారతదేశంలో ఉందాం. వాళ్ళకు సంగీతం నచ్చదు, ఈ చీరలు నచ్చవు, ఈ యొక్క శాస్త్రీయ సంగీతాలు నచ్చవు, ఇక్కడ నృత్యాలు నచ్చవు, ఇక్కడ భాష నచ్చదు. అందుకే మేము ఈ దేశంలో ఉండదలుచుకోలే అని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అమెరికాకి వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయి అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. పబ్బులు క్లబ్బులో తిరుగుతున్నారు. వెస్టర్న్ మ్యూజిక్ తో గంతులు వేస్తున్నారు. డీజే సౌండ్ల మీద విన్యాసాలు చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క అలవాటుని, జీవన శైలి నేర్చుకున్నారు. కానీ ఒక రోజున ఏం జరిగిందో తెలుసిన అమెరికాలో, ఆ రోజున మన దేశంలో అంటే అమెరికా దేశంలో ఒక గొప్ప వ్యక్తి అమెరికా భారతదేశం నుంచి వస్తున్నాడు. ఏదో సంగీత కచేరీ, మ్యూజిక్ ఆ విధంగా కార్యక్రమం ఉందట. వినడానికి వచ్చారు. అందరూ 1000 మంది వచ్చారు. ఆ 1000 మంది మధ్యలో ఆ 2 అన్నదమ్ములు కూర్చున్నారు. మన భారతీయులే కూర్చుని ఉన్నారు. ఆ వచ్చినటువంటి వ్యక్తి పేరు ఏం పేరండి? ఆ వచ్చినటువంటి వ్యక్తి పేరు బడే గులాం అలీ ఖాన్. తన సంగీత కచేరీతో, తన పాటలతో, తన వాయిద్యాలతో అతను దేశంలో కాదు అక్కడ ఉండేటువంటి ప్రపంచంలో ఉండే వాళ్ళకి అందరికి కూడా ఆ విధంగా ఆకర్షణీయంగా ఉండేటువంటి విషయాలు చెప్తున్నారు. ఎదురుగా కూర్చున్నటువంటి వేలాది మంది యువకులు, మన యువకులు కాదు, అమెరికన్ యువకులు లేచి హర్షధ్వానాలు చేస్తున్నారు. కొందరు తలలూపుతున్నారు, కొందరు ఆ యొక్క సంగీతంలో ఓలాడుతున్నారు. ఆ మధ్యలో కూర్చున్న 2 భారతీయులు చూశారు. ఇదేమిటి? మేము పబ్బులకి జీవన శైలికి అలవాటు పడి మాకు శాస్త్రీయ సంగీతం వద్దని పారిపోయి ఇక్కడ వచ్చి కూర్చుంటే నా చుట్టూతో ఉండేటువంటి అమెరికా వాళ్ళంతా ఈ శాస్త్రీయ సంగీతానికి ఓలాడిపోతున్నారేంటి? మా సంస్కృతి అందరూ చూసి ఆ విధంగా తన్మయంతో ఓలాడుతున్నారేంటి? మేము ఇప్పుడు పొరపాటు చేశాం అనుకుంటున్నారు. వెంటనే వాళ్ళందరికీ ఏమైపోయింది? వాళ్ళందరికీ జ్ఞానోదయం అయింది. సంగీత కచేరీ పూర్తయిపోయింది. వాళ్ళిద్దరు వచ్చారు. వచ్చి స్వామీజీ మేము పొరపాటు చేశాం, మాకు కూడా సంగీతం నేర్పించండి. ఎందుకంటే మీరు సంగీతం పాడుతుంటే చేస్తుంటే ఇక్కడ అంతా ఆకర్షితులయ్యారు. నేను కూడా స్టేజ్కి నేను కూడా సంగీతం పాడితే అందరూ ఆకర్షితులు అవుతారు. అప్పుడు బడే గులాం అలీ ఖాన్ చెప్పాడు, ఇది ప్రదర్శన కోసం కాదు విద్య అంటే, 10 మంది చేత చప్పట్లు కొట్టించుకోవడం కాదు విద్య అంటే. నేను ఈ విద్య నేర్చుకుంది ఎవరి దగ్గర తెలిసినా, నేను ఈ విద్య నేర్చుకుంది సాక్షాత్తు సరస్వతి దేవి ముందు కూర్చుని పాదాల ముందు ధ్యానం చేసి తపస్సు చేసి ఆ విధంగా ఆరాధించిన కారణంగా నాకు విద్య వచ్చింది. నువ్వు సరస్వతి దేవిని ఆరాధించిన మరుక్షణం నువ్వు కూడా విద్యావంతుడు అవుతావు. మీకు తెలిసిన ఆ 2 యువకులు పబ్బులు మానేశారు, దుర్వ్యసనాలు మానేశారు. వెస్టర్న్ సంబంధించినటువంటి అన్ని రకాల సంస్కృతి కల్చర్ని మానేశారు. భారతీయులుగా భారతదేశానికి తిరిగి వచ్చారు, శిక్షణ పొందారు. మీకు తెలిసిన ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లో, అన్ని మ్యూజిక్ల్లో ఉండేటువంటి విషయాలని రంగరించి శాస్త్రీయ సంగీతంతో ఆ విధంగా ప్రపంచంలో వెస్టర్న్ మ్యూజిక్ లో కూడా భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఆ 2 వ్యక్తులు ఎవరో కాదు సుమా. ఒకరు పండిట్ రవిశంకర్, 2 ఉదయ్ శంకర్లుగా ప్రపంచానికి ఈ దేశం ఇచ్చింది సుమా. మీకు అర్థమవుతుందా దేశంలో ఏమి జరుగుతుందో? తెలియక దారి తప్పుడు అడుగులు వేసి సమాజంలో చెడిపోతున్నటువంటి పిల్లల్ని మనం చూస్తున్నాం మిత్రులారా. మనం చూస్తున్నటువంటి వేళలో పిల్లవాడి చేత మనం ఏం చెప్పాలి? పిల్లవాడికి అమ్మా పాప నువ్వు బడికి వెళ్లే ముందు గుడికి వెళ్ళి లేకుంటే ఆ ఇంట్లో ఉండేటువంటి దేవుడి దగ్గర దీపం పెట్టమ్మా, కార్తీక దీపం పెట్టు అంటే పెట్టదాన్ని. ఎందుకు పెట్టదో తెలుసా? మీరు పెడితే కదా మీరందరూ కార్తీక దీపాలు కూర్చొని చూస్తూ ఉంటారు. ఏమంటే ఈ దీపాలు ఎందుకు చూస్తారు? ఈ సీరియల్స్ ఎందుకు చూస్తారు? హైదరాబాద్ లో ఉండే 4 వ్యక్తులు ఆడవాళ్ళు ఎలా ఏడుస్తే, ఎలా పాడితే, ఎలా డైలాగులు కొడితే, ఏ డైలాగులు కొడితే ఏడుస్తారు, ఏమి కొడితే వాళ్ళ లూపోల్స్ బయటకు వస్తాయి. ఏమంటే ఆడవాళ్ళ యొక్క బలహీనతను ఆధారం చేసుకొని
ఆడవాళ్ళ యొక్క బలహీనతను ఆధారం చేసుకుని ఒక నలుగురు రాసినటువంటి సీరియల్స్ దేశంలో లక్షలాది మంది చూస్తున్నారమ్మా ఈ దేశంలో. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబాన్ని మీరు నడిపిస్తున్నారా, ఆ నలుగురు నడిపిస్తున్నారా? ఒక సీరియల్ పదే పదే మనం చూస్తున్నాం. ఆ చూస్తున్న సీరియల్ ఎటువంటిదండి? అందులో ఒక హీరోని పదే పదే వింటున్నాం ఆ డైలాగులు. ఎవరా హీరో? అప్పటికే 3 ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు బయట. ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళతో ఇద్దరితో సంబంధం పెట్టుకున్నాడు. 5 ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకుని ఒక పదే పదే చూస్తూ మీ కుటుంబంలో మీ ఆడపిల్లకి మీరేం నేర్పిస్తున్నారు? మీ కుటుంబాలకి మీరేం నేర్పిస్తున్నారు? అర్థమవుతుందా? తెలియకుండానే కుటుంబాలు ఎందుకు పతనమవుతున్నాయో మా ప్రపంచంలో. అందుకే ప్రపంచం అంతా నీ కుటుంబ వ్యవస్థ చూస్తుందమ్మా, కుటుంబ వ్యవస్థ చూస్తుంది. ఏరోప్లేన్ లో విమానంలో పోతున్నప్పుడు 2 వృద్ధ దంపతులు 70 సంవత్సరాలు ఒకరికి ఉంటే 75 సంవత్సరాలు ఇంకొకరికి ఉంటే 2 వృద్ధ దంపతులు కూర్చుంటే ఆ ఎయిర్ హోస్టెస్ ఎవరైతే సేవ చేస్తుంటుంది ఎయిర్ హోస్టెస్ ఆమె అడిగింది, ఏమండి ఈమె ఎవరు అడిగింది. ఈమె నా భార్య అడిగింది. ఈమె నీ భార్యను ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? మేము 40 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాం. 40 ఏళ్ల నుంచి ఈమె ఒక్కతేనా నీకు? అదేంటండి 40 ఏళ్ళ నుంచి ఈమె ఒక్కతేనండి? మేము 40 ఏళ్ళు అందరం కలిసే ఉంటున్నాం. మేము అందరం, మా పిల్లవాడు మాతోనే కలిసి ఉంటాడు, మా ఇంట్లో అందరూ కూడా మేము కలిసే ఉంటాం, మేము అందరం కలిసి జీవిస్తాం. అటువంటి కుటుంబాలు ఉన్నాయా? అప్పుడు అనంది దసరా మా అమెరికా అంతా కూడా మానవ మృగాలు కనిపిస్తాయి సమాజంలో. మీకు తెలిసిన ప్రపంచంలో కుటుంబాలు కలిగిన దేశం, ప్రపంచంలో ఇంకొక దేశం ఉంది అమెరికా. మిగతా పాశ్చాత్య దేశాలు తల్లులు ఉంటారు, పిల్లలు ఉంటారు, తండ్రులు లేరు. ఫాదర్లెస్ నేషన్ ప్రపంచం. ఇంకొక 3 దేశాలు ఉన్నాయి. డబ్బు ఎక్కువ, విలాసాలు ఎక్కువ, వినోదాలు ఎక్కువ, ఆడవాళ్ళకి అధికారులు ఎక్కువ, పరిశ్రమలు ఎక్కువ, సరాసరి ఆదాయం ఎక్కువ. ప్రపంచంలో 3 దేశాలు పెళ్లిళ్ళు ఉండవు కానీ పిల్లలు ఉంటారు. నార్వే, డెన్మార్క్, స్వీడన్. ఇప్పుడు చెప్పండి అమ్మా, నార్వే, డెన్మార్క్, స్వీడన్ లాగుందామా, అమెరికా లాగుందామా, కుటుంబాన్ని కాపాడుకునే భారతదేశం లాగుందామా? ఒకటి భారతదేశం లాగుంటే నా భారతీయ కుటుంబ వ్యవస్థని సమాజంలో కాపాడాలి. సీరియల్స్ మానేయండి. నా కుటుంబ వ్యవస్థలో నాదైన సిలబస్తో, అమ్మా నాన్న సిలబస్తో పిల్లలకి పాఠాలు చెప్పాలి, సంస్కారం చెప్పాలి సమాజంలో. అందుకే స్వామి వివేకానంద 4 సంవత్సరాలు విదేశాల్లో తిరుగుతున్నప్పుడు ఒకరు అడిగాడు, స్వామీజీ మీరు ఈ 4 సంవత్సరాలు అద్భుతాలు చేశారు ప్రపంచంలో, మీరు ప్రపంచ విజేతగా పేరు పొందారు, ఎవరు కారకులు? అప్పుడు స్వామి వివేకానంద చెప్పారు, 2 కారకులు. ఎవరు తెలిసిన? మా గురువు రామకృష్ణ పరమహంస, రెండవది మా అమ్మ భువనేశ్వరి దేవి. చెప్పండి కొట్టండి వాళ్ళిద్దరికి, అమ్మ భువనేశ్వరి దేవి, రామకృష్ణ పరమహంస. ఏమంటే మీరు లేకపోతే నేను లేనమ్మా, నేను లేను. మీరు చూసారా సమాజంలో మీరు తినడానికి తిండి పెట్టాలంటే ఎవరికి కానీ రైతులు పంట పండిస్తేనే తింటాం. అవునా కాదా? ఏమండి చేనేత కార్మికులు వస్త్రాలు నేస్తేనే మనం బట్టలు తొడుక్కుంటాం, దర్జీలు ఉంటేనే బట్టలు తొడుక్కుంటాం, మీ చుట్టూ కత్తిరించాలంటే మంగళం ఉంటేనే చుట్టూ కత్తిరిస్తాం. ఏమండి సాగు పాఠాలు చెప్తేనే చదువుకుంటాం. అమ్మా నాన్నలు ప్రకృతిని పరిచయం చేస్తేనే ఉంటాం. నీ ఓన్ అంటే నీ వ్యక్తిగతమైంది ఏది లేమ్మా, చుట్టూ 10 మంది కలిసి నేను వ్యక్తిగా తీర్చిదిద్దుతున్నారు. ఆ వ్యక్తిగా తీర్చిదిద్దుతున్నప్పుడు ఆ వ్యక్తిగా నేను సమాజానికి రుణపడి ఉన్నానని చెప్పడం ఉందే, అది నా పెద్దలు నాకు చెప్పారు. సంగచ్చత్వం సమ్మదత్వం సంభవ మనాంసి జానతాం. ప్రపంచంలో ఉండేటువంటి ఓ ప్రజలారా, హిందువులారా, ముస్లింలారా, క్రైస్తవులారా అని యొక్క ప్రపంచాన్ని విడిదీయలే మనమంతా. ప్రపంచంలో ఉండే మానవులారంతా మనమంతా కలిసి భుజం కలిపి కదం తొక్కుతూ ఆ విధంగా మన గమ్యాన్ని చేరుకుందాం, ఒకే లక్ష్యాన్ని చేరుకుందాం అని చెప్పినటువంటి దేశం నా భారతదేశం. మరి ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడాలి. ఈ రోజు నుంచి మనం సంకల్పం తీసుకోవాలి. ఏమిటా సంకల్పం తీసుకోవాలి తెలిసిన? ఈ దేశంలో సంకల్పం, నేను ఈ దేశంలో పుట్టినందుకు నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, నరుడిగా అవకాశం ఇచ్చాడు. మనం పందిగా పుట్టించలే. మనం దారిలో వెళ్తుంటే బాగా బురద ఉంటే ఆ బురదలో పంది బొర్లుతుంటే దగ్గరికి వెళ్ళి, పంది ఏంది నువ్వు బురదలో ఎందుకున్నావు, బయటికి వస్తే లిప్స్టిక్ వచ్చి స్నానం చేసి బట్టలు తొడిగి బడికి పంపిస్తే వస్తుందా? రాకపోతే తోకుతే ఆ తోకున్నప్పుడు మన మీద పడితే ఎందుకు చెప్పండి? పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా? ఏమంటే 84 లక్షల జీవరాశులకి భగవంతుడు ఆత్మ ఇచ్చి ఉండొచ్చు, శరీరము మనస్సు బుద్ధి ఇచ్చి ఉండొచ్చు, కానీ గుర్తించలేవి. ప్రపంచంలో ఒకే ఒక నరుడు మాత్రమే ఈ 4 గుర్తించగలడు. ఏమంటే శరీరము మనస్సు బుద్ధులకు అతీతంగా ఆత్మను ఉన్నతి చేసుకునేటువంటి సౌకర్యము కలిగినటువంటి దేశము నా భారతదేశము. ప్రపంచంలో అమెరికాను కనుగొన్నటువంటి కొలంబస్, ఆ కొలంబస్ అమెరికాను కనుగొన్న తర్వాత చాలా మంది చెప్పారు, ఏమంటే కొలంబస్ వచ్చాడు, మా అమెరికాను కనుగొన్నాడు. కానీ తర్వాత ఏమన్నాడు తెలిసిన? కొలంబస్ వచ్చి అమెరికాను కనుగొంటే స్వామి వివేకానంద మా ఆత్మని మేలుకొల్పాడు. ఇది స్వామి వివేకానంద. ఆత్మ చైతన్యం ఉందే, ఇది మామూలు విషయం కాదు సుమా. చిన్న పిల్లలకి అర్థం కాదనుకుంటాం, చిన్న పిల్లలకే అర్థమవుతుంది. కానీ చిన్న పిల్లలకి అర్థమయ్యేది చెప్పడం ఉందే, అది టీచర్ టెక్స్ట్ ఇది ప్రిటెక్స్ట్.
ఏమంటే టెక్స్ట్ ఉందే, పాఠ్యాంశం ఉందే, నువ్వు లెక్క చెప్తున్నావా, ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్తున్నావా, ముఖ్యం కాదండి 30 నిమిషాలు పాఠం చెప్పు, 15 నిమిషాలు పిల్లలకి సమాజంలో విషయాలు చెప్పు. దైవ భక్తి నేర్పించమ్మా, భగవంతుడు అంటే ఎవరో చెప్పు. కనిపించని ఆ నిరాకారుని కనిపించేట్టు చేసిన రామకృష్ణ పరమహంస కథ చెప్పు. రామకృష్ణ పరమహంస తెచ్చినటువంటి నైవేద్యాన్ని కలుపుతూ అమ్మ నోట్లో పెడుతూ అమ్మను పలకరించి ఆ విధంగా అమ్మను ప్రత్యక్షం చేసుకున్నటువంటి కలియుగంలో పుట్టిన అవతార పురుషుడు పుట్టిన దేశం నా భారతదేశం. మీరు మిగతా మతాలు అడగండి, మీరు ఎప్పుడైనా యెహోవాను చూశారు అడగండి, మీరు అల్లాహ్ని చూశారు అడగండి. వాళ్ళు అల్లాహ్ కోసం యెహోవా కోసం చూడలేదండి, వాళ్ళు స్వర్గం కోసం పనులు చేస్తున్నారు అందరూ కూడా. కానీ ఈ దేశంలో మనిషి ఎందుకు పని చేస్తున్నాడు? ఈ దేశంలో మనుషులు మోక్షం కోసం, భగవంతుని దగ్గరికి చేరుకోవడం కోసం ఈ దేశంలో పని జరుగుతుంది, సాధన జరుగుతుంది, తపస్సు జరుగుతుంది ఈ భారతదేశంలో. అందుకోసమే రామకృష్ణ పరమహంస ప్రత్యక్షంగా భగవంతుని కొలిచిన విధంగానే మనందరం భగవంతుని వద్ద సాష్టాంగ ప్రణామం చేసి శరణాగతి పొందాలి. అది నా పిల్లలకు నేర్పాల్సింది. ఈ రోజు మనకి కథలు చెప్తున్నారు, రామాయణ భారత ఇతిహాసాలు, భగవద్గీతలు చెప్తున్నారు. ఎవరిచ్చారమ్మా ఇవన్నీ? మన ఋషులు పూర్వీకులు ఇచ్చారు ఈ దేశంలో ఇవన్నీ కూడా. అలాంటి ఋషులు పూర్వీకులు వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవాలి, కృతజ్ఞత తెలపాలి. వాళ్ళు మాత్రమే కాదు, మనకు జన్మనిచ్చినటువంటి మన అమ్మ నాన్నలు, వాళ్ళ అమ్మ నాన్నలు, వాళ్ళ అమ్మ నాన్నలు. మనందరం ఏం చేస్తాం? బియ్యం పెడుతుంటాం, అప్తిగా చేస్తుంటాం, సంవత్సరంగా చేస్తుంటాం, పిండం పెడుతుంటాం. ఆ విధంగా వచ్చినటువంటి భక్తులందరికీ అన్నం పెడుతుంటాం. ఈ విధంగా మన పితరులు, మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తు తెచ్చుకుని కృతజ్ఞతతో సమాజంలో ఉండాలి. మూడవది నాకు పశుపక్షాదులు. ఆ పశుపక్షాదులో సాధు జంతువు నా ఆవుతో, నా గోమాతతో నేను సఖ్యంగా ఉండాలి. అలాంటి గోమాతకి నేను గడ్డి తినిపించి వాటిని అడవిలో తిప్పి నేను గోవిందుని అయ్యాను. కృష్ణుడు గోవిందుడు కాలేదా దేశం? అలాంటి ఆవు పులి నోట్లో పెడితే ఆ పులి నోట్లో పెట్టినటువంటి ఆ యొక్క ఆవును రక్షించినటువంటి రఘు మహావంశంలో రాముడు జన్మించలేదా దేశంలో? అందుకే ఎవరు గావును పూజిస్తారో, ఎవరు గోవును పూజిస్తారో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. నేను ఇక్కడ అడుగుతాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర ఎందరి ఇళ్లలో ఆవులు ఉన్నాయి? ఎందరి ఇళ్లలో ఆవులు ఉన్నాయి? ఆవులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇళ్లలో లేవు, ఊర్లో ఉన్నాయి, చేతులు ఎత్తండి. ఏమండి? ఆవు అంటే వ్యవసాయం, వ్యవసాయం అంటే వృత్తులు అంటే ఆదాయం, ఆదాయం అంటే బడి అంటే గుడి, జాతర. ఏమంటే ప్రభుత్వాలపైన ఆధారపడకుండా, బిచ్చమెత్తకుండా స్వయం స్వావలంబనతో ప్రపంచంలో ఏదైనా దేశంలో గ్రామాలు ఉంటే మన దేశాలమ్మా. అందుకే గ్రీక్ రాణి ఫ్రెడరికా అంటుంది, ప్రపంచంలో 5 లక్షలకు పైగా గ్రామాలుండి ఎవరిపైన ఆధారపడినటువంటి రైతే వెన్నుముక కలిగినటువంటి ఏదైనా దేశం ఉంటే గ్రామ పంచాయతీ కలిగిన భారతదేశం ప్రపంచంలో కనిపిస్తుంది. అలాంటి గ్రామ పంచాయతీ వ్యవస్థ. అలాంటి ఆవుని తీసుకెళ్తున్నాడు, రైతు దగ్గర తీసుకెళ్తున్నాడు, మార్కెట్కి తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు? అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. ఆ రైతుతో ఆ ఆవు అంటోంది, ఆవు మాట్లాడుతోంది, కొడుకా నన్ను కోతాకమ్మకురా, కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం, కొడుకా నన్ను కోతాకమ్మకురా. నేను చిన్నప్పుడు వచ్చిన ఏంటిది? నేను వచ్చినప్పుడు కట్నాలు పైసలు ఇచ్చేవాళ్ళు కాదు, ఆవులు ఇచ్చేవాళ్ళు. అవ్వతోని అరణమచ్చిన అయ్య కారు ఎట్టనిచ్చిన, పాలు ఇచ్చి నిన్ను పెంచిన, పెద్ద కాపుగా నిన్ను చేసిన. ఇప్పుడు నేను ముసలినైతిని, వట్టిపోయిన గోదెనైతిని, ముట్టి కాసుల కోసరము నన్ను కొట్టి చంపే వాళ్ళకిస్తవ కుగా, నన్ను కోతాకమ్మకురా. నన్ను మార్కెట్లో పెడితే రైతులు కొనుక్కుపోరమ్మా. రైతుల వేషాల్లో వచ్చేటువంటి కటిక కసాయి వాళ్ళు కొనుక్కుపోతారు. అల్కబీరోళ్ళు వస్తారంట, ఎక్కువ పైసలు ఇస్తారంట. పైసలాసకు నన్ను నీవు పట్టి వాళ్ళకప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట, నీళ్లు మేతా పెట్టారంట. నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా, కొడుకా నన్ను కోతాకమ్మకురా. మీ ఇంటికి వస్తే నాకు బిర్యానీలు, చపాతీలు ఏమైనా పెడుతున్నావమ్మా? దేవుడిచ్చిన గడ్డి మేసిన, ఎండవనల పనులు చేసిన. అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చినా? మీ ఇంటికి ఎందుకు వచ్చినా? మీ ఇంటికి వచ్చినా
ఇన్ని నాళ్ళు నీ పంచన ఉన్న నాపై జాలి లేదా పంచనైతా కొడుక నన్న అరబోల కంబోకు కొడుకా నన్ను కోతాకమ్మకురా కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా నన్ను కోతాకమ్మకురా నన్ను కోతాకమ్మకురా నన్ను కోతాకమ్మకురా. ప్రతి పశుపక్షాదుల రుణం. చివరి ఐదవది ఏంటంటే, ఐదవది మనలాగే మనకంటే చాలా దీనంగా బ్రతుకుతున్నటువంటి ప్రజలు, అలాంటి పేదవాళ్ళ దీనుల దుఃఖితుల యొక్క సేవ చేయడం. ఈ 5 రుణాలు తీర్చుకోవడం ఉందే, ఆ తీర్చుకున్నప్పుడే నర జన్మ మానవ జన్మ సార్థకమవుతుందని స్వామి వివేకానంద టంకా బదాయించి వేదాంతమైనటువంటి కిషోరంగా ప్రపంచంలో శంఖ పొందినటువంటి ఆ శ్రీ వివేకానందుని యొక్క మూర్తికి ఎదురుగా మనందరం ఆ సమక్షంలో కూర్చుని ఉన్నాం. బట్టి ఈ 5 బాధ్యత నెరవేరుస్తూ నిజమైన పరమోన్నతమైనటువంటి మానవుడిగా తీర్చిదిద్దబడతామని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. జై భారత్, జై హింద్. భారత్ మాతా కీ చెప్పండి కనుక, జై భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. చాలా చక్కని అమృత చక్కగా ఉన్నప్పుడు ఈ దేశం బాగుపడుతుందంట. మరి ఆవు, అమ్మ, అడవి శాస్త్రం లాంటిది. శాస్త్రాలను చదవండి, కానీ శాస్త్రాలను చంపితే మాత్రం శస్త్రంతో సమాధానం చెప్పండి. చాలా చక్కగా మనకు తల్లులందరూ బుల్లితెరకు బల్లులు అతుకపోకుండా ఉండండి అని ఇటు హెచ్చరిస్తూ, దుర్వ్యసనాల దుప్పట్లు కప్పుకోకండి యువతకు శాసిస్తూ చాలా చక్కగా అనుగ్రహ భాషణం ఇచ్చిన అప్పల ప్రసాద్ గారికి నేను అక్షర నమస్తే తెలియజేస్తున్నాను. ఇప్పుడు కొందరు బ్రతకడానికి రాజకీయాల్లోకి వస్తారు, మరి కొందరు బ్రతుకులు మార్చడానికి రాజకీయాలకు వస్తారు. మరి రెండో కోవకు చెందిన వాడే మన బీబీ పాటిల్, జైరాబాద్ పార్లమెంటు పూర్వ సదస్యులు, మరి ఎందరో బ్రతుకులను మార్చిన మాన్యుడు, నిజంగా సేవా తత్పరుడు, మన వివేకానందుని యొక్క విగ్రహ దాత. మరి ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి మాన్యులు, వారు కూడా 2 నుడుగులు చెప్పాల్సిందిగా వినయపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. భారత్ మాతా की जय श्री राम. श्री रामकृष्ण सेवा समिति कोटगिर की ओर से स्वामी विवेकानंद विग्रह का प्रतिष्ठा अनावरण का कार्यक्रम अभी हम लोगों ने पूरा किया है. उसके कार्यक्रम पे आए सो गौरव श्री 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 स्वामी गौतमय नंद गारू, अकला प्रसाद साहब, टी सुब्बाराव, रामकृष्ण सेवा समिति कोटगिर, विवेकानंद स्कूल और सभी स्कूल के मैनेजमेंट को इस कार्यक्रम में आए सो सभी अतिथिगण को, युवाओं को, सभी छात्राओं को बहुत बहुत नमस्कार. खास करके श्री श्रीनिवास जी को, उनकी टीम को मैं बहुत धन्यवाद देना चाहता हूँ. उनके कंटिन्यू कोशिश करने पे ये स्वामी विवेकानंद का स्टैचू लगाने में आए हैं. डेफिनेटली आने वाले दिनों में इस तरीके से अच्छे कार्यक्रम लेने का उन्हें काम चलाते रहना चाहिए. अभी हमारे अपला प्रसाद जी बात करने के टाइम पे भारतीय संस्कृति, भारतीय कल्चर के बारे में बहुत सारी बातें बताए इसमें. उसी के साथ साथ स्वामी विवेकानंद जी के बारे में बताए. स्वामी विवेकानंद जी का जन्म 12 जनवरी 1863 में कोलकाता में हुआ था. तो वेदांत के विख्यात और प्रभावशाली गुरु थे. उनका वास्तविक नाम नरेंद्रनाथ दत्ता था. उन्होंने अमेरिका में शिकागो में 1893 में 30 साल की उम्र में आयोजित विश्व धर्म महासभा के भारत की ओर से सनातन धर्म का प्रतिनिधित्व करने का काम किया था. उन्होंने रामकृष्ण मिशन की स्थापना की, जो आज भी अपने काम कर रही है. इसका ही अपने फल देख रहे हैं. जो आज जो काम करे रामकृष्ण मिशन वाले काम कर रहे हैं. रामकृष्ण परमहंस के एक अच्छे बड़े शिष्य थे हमारे स्वामी विवेकानंद जी. हमारे जब शिकागो में गए तो 2 मिनट के लिए भाषण करने का मौका स्वामी विवेकानंद जी का आए. तो उन्होंने सबसे पहले भाषण के आरंभ में, भाषण की शुरुआत में मेरी अमेरिका बहनों और भाइयों के साथ करने के लिए जाना चाहता हूँ. इस तरीके की जब बात करें तो पूरे का पूरा सब लोग एक खुशी से खुश हो गए थे. इस तरीके का उनका एक मैसेज पूरे भारत देश में चला गया. उसी के साथ साथ में भारत में स्वामी विवेकानंद के एक देशभक्त सन्यासी के रूप में माना जाता है और उनका जन्मदिन राष्ट्रीय युवा दिवस के रूप में मनाया जाता है. स्वामी विवेकानंद की शिक्षा कहती है, अच्छा पुरुष वही होता है जो हर परिस्थिति में नारी का सम्मान करे. 20 वर्ष के आयु में स्वामी विवेकानंद जी ने शिकागो अमेरिका के विश्व धर्म सम्मेलन में हिंदू धर्म का प्रतिनिधित्व किए थे.
उससे अपने को भारत देश को पूरे विश्व में बड़ी पहचान मिली थी। भारत विद्वानों का देश है, भारत महाज्ञानियों का देश है, ऐसा उन्होंने वहाँ बताया था और वही बात आगे चलते आ रही है। गुरुदेव रविंद्रनाथ टैगोर ने एक बार कहा था, यदि आप भारत को जानना चाहते हो तो स्वामी विवेकानंद जी को पढ़िए, उन्हें अपना सभी सकारात्मक ही पाएंगे, नकारात्मक कुछ भी नहीं पा सकते। स्वामी विवेकानंद के सिर्फ 40 साल के जीवन में देश के हजारों साल तक का चलने का ज्ञान और मार्गदर्शन देने का काम किया इसमें। स्वामी विवेकानंद अपने जीवन में अपने गुरुदेव रामकृष्ण परमहंस के समर्पित कर चुके थे। उसी के साथ साथ उनके कुछ सिद्धांत भी थे। बालक और बालिकाओं को दोनों को समान शिक्षा मिलना चाहिए। शिक्षकों से बालक का चरित्र निर्माण हो और आत्मनिर्भर बनना चाहिए। शिक्षक और छात्रों का संबंध अधिक निकट होना चाहिए। देश की आर्थिक प्रगति के लिए टेक्निकल एजुकेशन की जरूरत है। इस तरीके के सिद्धांत उन्होंने रखे थे। वही सिद्धांत पे आज भारत देश आगे जाने की कोशिश कर रहे हैं। हमारे स्वामी विवेकानंद जी के कुछ अनमोल वचन भी है, उठो जागो और तब तक नहीं रुको जब तक लक्ष्य प्राप्त न हो। एक बार एक काम हाथ में लिए तो उसका पूरा काम नहीं है तो उसके पीछे अपन रहना चाहिए। उसका मतलब होता है खुद को कमजोर समझना सबसे बड़ा पाप है, ऐसा ही उनका कहना था। अपन खुद अगर कमजोर समझे तो आगे अपन काम कुछ नहीं कर सकते। अपन सेल्फ कॉन्फिडेंस रहे भी अपने एक विश्वास रहे भी काम सकते। स्ट्रेंथ इज अ लाइफ, वीकनेस इज अ डेथ बोल के तो पावर का शक्ति जीवन है, निर्बलता का मृत्यु है। हम जो बोलते हैं वही काटते हैं। अब जिस तरीके से रहते हैं उस तरीके से हम लोग आगे बात करते हैं, आगे सोचते हैं। हमारे आने वाली पीढ़ी में भी इस तरीके का कल्चर रहता है तो अच्छी तरीके से काम करेंगे तो अच्छा जनरेशन आगे आने वाले दिनों में रहेगा, इसका मतलब होता है। उसी के साथ संभव की सीमा जानने का एक ही तरीका है, असंभव से आगे निकल जाना। असंभव कुछ भी नहीं रहता, पर अपन संभव को डर के असंभव को तो बहुत दूर रखते हैं। इसलिए संभव को क्रॉस करके आगे जाना चाहिए। जब तक अभी कोई डॉक्टर हो गए, कोई पीएचडी हो गए, 4 बार पीएचडी ले गए तो स्वामी विवेकानंद के कहना है जब तक जीना है तब तक शिक्षा लेना है, सीखना है। तो शिक्षा कोई खत्म होने वाली चीज़ नहीं। 50 साल में, 70 साल में, 80 साल में अपन अपना मृत्यु हुए तक भी अपन सीखने का काम करना चाहिए। जब लोग तुम्हें गाली दे तो उन्हें आशीर्वाद देना चाहिए। ऐसे अच्छे उनके जो वचन से वो आपके सामने में रखने की कोशिश किया। स्वामी विवेकानंद के विचार को, सिद्धांतों को, वचनों को, सनातन धर्म की बातों को, उपन्यासों को देश के आखिरी आदमी तक पहुंचाना चाहिए। इसमें प्रेरणा लेना चाहिए, ऐसा मैं और एक बार कहना चाहता हूँ। इसी के साथ साथ मेरे सामने सभी छोटे बच्चे बैठे थे। अभी हमारे प्रसाद जी बोले जैसा आने वाले दिनों में एक अच्छा कल्चर होना बोले तो ये बच्चों से वो कल्चर शुरू होता तो आप घर के लोगों ने सभी को अच्छी संस्कृति, अच्छा कल्चर देने का काम करेंगे तो आने वाले एक अच्छा भारत बनेगा, ऐसा पूरा भरोसा है। डेफिनेटली अच्छा ऑर्गेनाइज किए सभी लोगों को धन्यवाद देना चाहता हूँ। बांसवाड़ा असेंबली के और कोटगीर मंडल के सभी लोगों को मेरी तरफ से बहुत बहुत बधाई देना चाहता हूँ। डेफिनेटली आने वाले दिनों में भी हमारे शिव शनिवार जैसे लोग आगे आना चाहिए और ऐसे अच्छे कार्यक्रम लेके अच्छा कल्चर, अच्छा इतिहास बताना चाहता हूँ। और एक बार सभी लोगों को मेरी तरफ से धन्यवाद। और हमारे ऑनरेबल देश को बिजी रहने के बाद इस कार्यक्रम का इसलिए मैं उनका बहुत आभारी हूँ। थैंक यू। చాలా బాలమిత్రులు ఎవరు అల్లరి చేయకుండా పిల్లలంటే ఎనుగు పిల్లలతో సమానం అంటారు. మరి వాళ్ళకు మాగటి सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। వేదికను అలంకరించిన శ్రీ సుబ్బారావు గారికి, మిత్రులైన అప్పల ప్రసాద్ గారికి, మాజీ శాసనసభ్యులైన బిబి పాటిల్ గారికి నమస్కరిస్తూ, పార్లమెంట్ సభ్యులైన బిబి పాటిల్ గారికి నమస్కరిస్తూ ఈ అతి అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామకృష్ణ సేవా సమితి కోటగిరి సభ్యులైన అధ్యక్షులైన శ్రీనివాస్ దంపతులు, వారి టీం మరియు ఇక్కడ ఇచ్చేసిన మీ విద్యార్థినీలు, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు,
వేరే కళాశాల నుంచి స్కూల్ కాలేజ్ నుంచి వచ్చిన విద్యార్థులందరికీ శుభాశీలు తెలుపుకుంటూ ఒక 5-10 నిమిషాలు మాత్రమే 2-3 సూచనలు ఇచ్చి నేను చూస్తాను. ఎందుకంటే 12:30 అయినప్పటికీ పిల్లల మనస్సు ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. మధ్యప్రదేశ్ మీద ఉంటుంది. మధ్యప్రదేశ్ అంటే పేట్ పూజ కడుపునే ఉంటుంది. అప్పుడు ఉత్తరప్రదేశ్ పనిచేయదు. ఎప్పుడు బెల్ కొడతారో ఎప్పుడు బెల్ కొడతారో పిల్లలు వాళ్ళ ఏకాగ్రత అక్కడికి పోతుంది. ఎక్కువ మాట్లాడితే వాళ్ళ తల మీద ఎగిరిపోతుంది. కౌన్సిలర్లు తక్కువ సమయంలో 2-3 విషయాలు పంచుకుంటాను. వాళ్ళకి తృప్తి, నాకు తృప్తి. వివేకానంద వారి జన్మదినోత్సవం 12వ తారీఖు. దాని ముందే వివేకానంద వారు మీ గ్రామానికి వచ్చేసారు. 163 సంవత్సరాల ముందు జన్మించిన నరేంద్రుడు వివేకానందుడు నేటికి కూడా ఎంత రిలవెంటో, ఎంత ఆయన సందేశం మనందరికీనూ సహాయపడుతుందో, మార్గదర్శనంగా ఉంటుందో, ఒక లైట్ హౌస్గా ఉంటుందో, ఒక ఆత్మశక్తి ఇస్తుందో, ఒక వెంటిలేటర్గా నిలబడుతుందో మనకి అర్థమవుతుంది. కుగ్రామంలో, ఈ కోటగిరి గ్రామంలో నిలబడ్డారు. ఏదో ప్రాంతంలో కలకత్తా నుంచి తర్వాత ఆయన ఇటువైపు వచ్చిందే లేదు. ఆయనప్పటికీ సుగంధం లాగా గాలిలో వాయువు అన్ని చోట్ల వివేకానంద సందేశం తీసుకెళ్తుంది. నలుమూలలోనూ. మెక్సికోలో కూడా వివేకానంద వారి విగ్రహం ఆవిష్కరించారు జయశంకర్ గారు, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్. గుర్తించుకోండి. వివేకానంద మెక్సికో గురించి మాట్లాడలేదు. ఆయన ఆ దేశాన్ని వెళ్ళలేకపోయినా కూడా ఆ దేశంలో వివేకానంద విగ్రహం ఆవిష్కరణ అయింది. మలేషియాలో, ముస్లిం కంట్రీలో వివేకానంద విగ్రహం ఆవిష్కరించారు ప్రధానమంత్రిగా. ఈ విధంగా ఈ గత 50 సంవత్సరాల నుంచి వివేకానంద వారి సందేశం నలుమూల వెళ్తుంది. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారి 1893లో ఉచ్చరించిన మాటలు ఇప్పుడు కూడా అమెరికాలో దద్దరిల్లుతున్నాయి. ఆటం బాంబు లాగా పెంచుతూ ఉన్నాయి. తర్వాత పార్లమెంట్ పాత బిల్డింగ్లో రాజకీయ నాయకుల విగ్రహాలు, ఇతర పెద్ద పెద్ద ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. దాంతోపాటు ఒక సన్యాస విగ్రహం కూడా ఆవిష్కరించారు ఐకే గుజరాత్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అది వివేకానంద విగ్రహం. పార్లమెంట్ కూడా తీసుకుంటున్నారు. ఎవరు అడిగారు, పార్లమెంట్కే రాలేదే, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కాదు, ఏ పార్టీ ప్రెసిడెంట్ కాదు, ఆయన విగ్రహం ఎందుకంటే ఆ సమయంలో యావత్ భారతదేశం అణిచి ఉన్న సమయంలో వివేకానంద వారు మొట్టమొదటిసారి భారత సందేశాన్ని నలుమూలలు తీసుకెళ్లి లవ్ ఇండియా, లవ్ ఇండియా, లవ్ ఇండియా అని చెప్పిన సన్యాసి. ఒక బిజినెస్ మ్యాన్ కాదు, ఒక రాజకీయవేత్త కాదు, లేక ఎక్కువ బిజినెస్ ఎంప్లాయ్మెంట్ కాదు, ఇండస్ట్రియలిస్ట్ కాదు. సన్యాసికి ఉన్న అతి అద్భుతమైన ప్రేమ. ఏ విధంగా అద్భుతంగా ఒక సినిమా చూసిన వాళ్ళకి వీడియోగ్రాఫ్ చూసిన లాగా అప్పల్ ప్రసాద్ గారు మన ముందు పెట్టే భావోద్వేగంతో కన్నీరు ఇది చేస్తూ ఆయన ఆ ప్రేమతో, ఆ విశ్వాసంతో మీ అందరికి పంచిపెట్టుకున్నారు ముఖ్య కథలు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ముందు తల్లిదండ్రుల నుంచి ఆ సంస్కారం భారతదేశ పట్ల, ప్రజల పట్ల, ఆధ్యాత్మికత పట్ల ఆయన నేర్చుకున్నారు. తల్లి భువనేశ్వర్ దగ్గర ఆయన నడక వివేకానంద నేర్చుకున్నారు. ఒకరోజు 7వ తరగతి నరేంద్రుడు చూస్తున్నాడు. తల్లి భువనేశ్వర్ దేవి మహారాణి లాగా తన వరండాలో నడుచుకొని పెడుతుందంట. తెల్లటి చీర వేసుకొని, దానికి ఎర్రటి ఒక బొరడరు, జాగ్రత్త కుంకుమ బొట్టు పెట్టుకొని ఒక మహారాణి నడుచుకొని పెడుతుంది. వివేకానంద ఆశ్చర్యపడిపోయాడు. ఏ రాజధానికి మా అమ్మ మహారాణి? ఆ నడక, భావం, ఆ పవిత్రత, ఆ గాంభీర్యం తల్లి దగ్గర నుంచి వివేకానంద. అమెరికా మాతృమూర్తికి చెప్తారు, I am blessed to be born to the divine mother Bhuvaneshwari Devi, who prayed for me, who did meditation for me for 2.5 years. నేను 2.5 జన్మల్లో కూడా అది తీసుకున్నాను. ఆ రుణం ఆవిడ గర్భంలో పుట్టడం నా భాగ్యం అంటారు వివేకానంద. అలాంటి మాతృమూర్తులు కోటగిరి నుంచి, నిజామాబాద్ నుంచి తయారవ్వాలి. అది అప్పుడే బంగారు తెలంగాణ శాస్త్రం ఉంటుంది. బంగారం అనేది బిల్డింగ్లో బంగారం పెట్టేసి మనుషులు కుళ్ళిగా ఉంటే లాభం. ప్రజలు బంగారంగా ఉండాలి. గుడిసెలో ఉన్నా కూడా అది రత్నంగా ఉంటుంది. భారత్ రత్న అంటారు. ఆ విధంగా వివేకానంద వారు మొట్టమొదటి నడక, ఆయన వాకింగ్ స్పిరిట్, ఒక సింహం నడుస్తున్నట్టు. మరొకటి నేను ఉపదేశాలు చేస్తున్నప్పుడు తల్లి దగ్గర నేర్చుకున్నారు వివేకానంద వారు. ఎందుకు ఈ ఉదాహరణ ఇస్తున్నానంటే, ఎంతో మంది మాతృమూర్తిని చూస్తున్నాం, టీచర్స్ని చూస్తున్నా. మీరు ఆ విధంగా గ్రామ ప్రజల్ని, గ్రామ పిల్లల్ని ప్రేరేపించి, వాళ్ళ స్ఫూర్తి కలిగించి, ఆత్మశుద్ధి కలిగించి వాళ్ళని విశ్వ విజేత వివేకానందగా తయారు చేయాలి. సాయంత్రం పూట సంధ్యా సమయంలో భువనేశ్వరి దేవి రామాయణ పుస్తకం పెట్టుకొని, భాగవత పుస్తకం పెట్టుకొని, మహాభారత కథలు
పక్కింటి వాళ్ళందరికీ ఆ రోడ్లో ఉండే వాళ్ళందరికీ నేర్పిస్తూ ఉండేదంట, పాఠాలు నేర్పిస్తూ ఉండేది. ఒక క్లాస్ తీసుకుంటూ ఉండేది ఆవిడ. 30-40 మంది మహిళ అమ్మ దగ్గర కూర్చొని వివేకాన్ని చూశాడు. అటువైపు మహారాణిగా నడుస్తుంది, ఇటువైపు జగద్గురువులాగా అమ్మ బోధిస్తుంటే ఆ బోధన నేను విదేశాలకు తీసుకెళ్తాను అన్నారు. ద వే షీ అబ్జర్వ్ ద స్పిరిట్ ఆఫ్ రామాయణ మహాభారతం అని వివేకానంద కడుమును చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ స్ఫూర్తిని, ఆ ఒక శక్తిని అతని హృదయంలో పెంపొందించుకున్నాడు. తండ్రి విశ్వనాథ్ దగ్గర ఏం నేర్చుకున్నాడు వివేకానంద? సెల్ఫ్ రిలయన్స్, ఆత్మ నిర్భరత నేర్చుకున్నాడు. తండ్రి ఒక ఏదో అలవాటు ఉండింది ఆయనకి, వచ్చే వాళ్ళందరికీ బహుమానాలు ఇవ్వడం, మంచి భోజనాలు పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం, దానం చేస్తూ ఉండడం. 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న నరేంద్రుడికి ఒక్కరోజు ఒక పైసా ఇచ్చింది లేదు, ఒక బహుమానం ఇచ్చింది లేదు. నరేంద్రుడికి ఆశ్చర్యమైంది, మా అక్క బాయిలాగా ఆశ్చర్యమైంది. అందరికీ ఇస్తున్నాడు, తోటి బంధువులకి ఇస్తున్నాడు, నాకెందుకు ఇవ్వటం లేదు?